నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మనకు ఏదైనా దెబ్బ తగిలి కాస్త నొప్పిగా ఉంటేనే విలవిల్లాడిపోతూ ఉంటాం. ఇక శరీరంలో ఏదైనా అవయవం పనిచేయకపోతే, అసలు అవయవాలే లేకపోతే అసలు ఊహించుకుంటేనే భయానకంగా ఉంటుంది కదా. అయితే పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా అద్భుతాలు చేసి చూపిస్తుంది శీతల్ దేవి. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వండర్స్ క్రియేట్ చేస్తోంది. రెండు చేతులు లేకుండానే బరిలోకి దిగి గతంలో పారా ఆర్చరీలో సంచలన విజయాలు సాధించిన శీతల్ దేవి ఇప్పుడు ఓపెన్ ఆర్చరీ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2024 పారాలింపిక్స్లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన శీతల్ భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్ 3 టోర్నీలో భారత్ జట్టు పోటీ పడనుంది. 18 ఏళ్ల శీతల్ జమ్మూ కాశ్మీర్లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగింది. ఆమెది నిరుపేద కుటుంబం. తండ్రి రైతు, తల్లి ఓ మేకల కాపరి. ఒక అరుదైన సమస్య కారణంగా రెండు చేతులు లేకుండానే పుట్టింది శీతల్. దీంతో తమ కూతురిలోని వైకల్యాన్ని చూసి వారు మొదట చాలా బాధపడ్డారు. అయినా తనకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించాలి అనుకున్నారు. శీతల్ కూడా తన శారీరక లోపాన్ని చూసి ఎప్పుడూ అధైర్యపడలేదు. దీన్ని అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంది. ఆ సమయం కోసం వేచి చూసింది. అయితే అనుకోకుండా ఓ రోజు స్థానిక ఆర్చరీ కోచ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తన జీవితాన్నే మార్చేసింది అంటోంది శీతల్. నిజానికి విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించాలి అంటే రెండు చేతులే కీలకం. కానీ చేతుల్లేని శీతల్ కాళ్లతో ఆర్చరీ సాధన చేయాలని అనుకుంది. ఇలా తనలోని పట్టుదలను గుర్తించిన కోచ్ కుల్దీప్ ఆమె కోసం ప్రత్యేక విల్లును తయారు చేయించారు. రెండు కాళ్లతో విల్లును ఎక్కుపెట్టి మెడ, భుజం సహాయంతో బాణాన్ని సంధించడం నేర్చుకుంది ఆమె. ఇలా 6 నెలల్లోనే ఈ క్రీడల్లో ఆరితేరింది శీతల్. ప్రస్తుతం శీతల్ ఆర్చరీ క్రీడలోకి అడుగుపెట్టి దాదాపు 4 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇంత తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ పలు పతకాలు సాధించింది. 2023 మేలో జరిగిన యూరోపియన్ పారా ఆర్చరీ కప్లో రజత పతకం కైవసం చేసుకున్న శీతల్ మరో అంతర్జాతీయ పోటీలో కాంస్యం చేజిక్కించుకుంది. ఇక అదే ఏడాది చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె 2 పాయింట్ల తేడాతో రన్నరప్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితేనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంటు ఫైనల్స్ చేరిన చేతుల్లేని తొలి మహిళా ఆర్చర్గా చరిత్ర సృష్టించింది శీతల్. ఇక ఇప్పుడు ఏకంగా జెద్దా వేదికగా త్వరలో జరిగే ఆసియా టోర్నీ కోసం ఎంపిక చేసిన జూనియర్ టీంలో శీతల్ చోటు దక్కించుకోవడం అద్భుతమనే చెప్పాలండి. మరి శీతల్ విజయాలపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.